హరే కృష్ణ మహామంత్రము. భాష్యము. పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ దివ్య శబ్దము ఉచ్చారణ మన కృష్ణ చైతన్యమును బోధించుటకు సులభ మార్గము. మనము జీవాత్ముల మగుట చేత నిజానికి మనమందము కృష్ణ చైతన్యము కలవారమే. కానీ అనాది కాలముగా ఈ భౌతిక సాంగత్యం వలన మనము చైతన్యము ఇప్పుడు భౌతిక వాతావరణముచే కలుషితమై ఉన్నది. ఇప్పుడు మనము నివసిస్తున్న ఈ భౌతిక వాతావరణమును మాయా లేదా భ్రమ అందురు. మాయ అనగా ఇది కాదు అని అర్థము. మరి ఈ భ్రమ అంటే ఏమిటి? భ్రమ ఏమిటంటే మనము ఈ భౌతిక ప్రకృతి యొక్క కఠిన నియమాలకు కోరలలో చిక్కుకుని ఉన్నప్పటికీ మనమందరము ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించవాలనుకుంటే, ఎప్పుడైతే దాసుడు సర్వశక్తిమంతుడైన స్వామిని అనుగ్రహించాలనుకుంటాడో దానినే బ్రహ్మ అంటారు. ఇటువంటి కలుషితమైన జీవన విధానంలో మనమందరము భౌతిక ప్రకృతి యొక్క సంపదను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుటకు ప్రయత్నించుతున్నాము. అయితే నిజానికి మనము మరింత భౌతిక ప్రకృతి యొక్క ఉచ్చులో బిగుసుకుపోతున్నాము. అందువల్లనే మనము ప్రకృతిని అధిగమించుటకు విఫల యత్నము చేసినప్పటికీ మనము మరింత ప్రకృతిపై ఆధారపడుతున్నాము. మన కృష్ణ చైతన్యమును పునరుద్ధరించడం ద్వారా భౌతిక ప్రకృతిపై మనము చేస్తున్న ఈ మిథ్యా యత్నమును ఒక్కసారిగా ఆపివేయవచ్చును. కృష్ణ చైతన్యము మనస్సుపై విధిస్తున్న కృత్రిమ మార్గము కాదు. ఈ చైతన్యము జీవాత్మ యొక్క సహజ శక్తి. మనము ఎప్పుడైతే ఈ దివ్య శబ్దమును శ్రద్ధగా వింటామో ఈ చైతన్యము పునరుద్ధరించబడుతుంది. ఈ యుగమునకు ఈ పద్ధతి బ్రాహ్మణికులచే సూచించబడినది. మనము ఈ మహామంత్రము లేదా మహా విముక్తి మంత్రమును ఉచ్చరించడం ద్వారా స్వయముగా ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చు దివ్యానంద పారవశ్యమును పొందవచ్చును. భౌతిక స్థాయిలను అధిగమించి ఆధ్యాత్మిక అవగాహన స్థితికి వచ్చినట్లయితే వారందరూ పైన చెప్పబడినట్టు సహజ ఆనంద స్థితిని పొందుదురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ ఉచ్చారణ ఆధ్యాత్మిక స్థరమునందే జరుపబడును. కనుక ఈ శబ్ద ఉచ్చారణే దిగువ స్థాయిలని ఇంద్రియ, మానసిక, బుద్ధి మరియు అహంకార స్థాయిలను అధిగమించవచ్చును. ఈ మహామంత్రము ఉచ్చరించుటకు మంత్రము యొక్క అర్థము తెలుసుకోవాల్సిన అవసరము కానీ, మానసిక సంకల్పం చేయవలసిన పని కానీ లేదా ఇతర సర్దుబాట్లు చేయవలసిన ఆవశ్యకత కానీ లేదు. ఇది స్వయంగా ఆధ్యాత్మిక స్థరము నుండి ఉద్భవించును. కనుక ఇటువంటి యోగ్యత లేని వారైనా ఈ కీర్తనలో పాలు పంచుకుని పారవస్యముతో నృత్యము చేయవచ్చు. మేము దీనిని ప్రత్యక్షంగా చూసాము. పిల్లులు కూడా కీర్తనలో పాల్గొనవచ్చు, లేదా కుక్కలు కూడా ఇందులో పాల్గొనవచ్చు. కాకపోతే ఈ భౌతిక జీవనంలో ఎక్కువగా చిక్కబడిన వారికి ప్రామాణిక స్థాయి చేరుకొనుటకు కొంచెము ఎక్కువ సహాయం పడుతుంది. ఈ మంత్రము భగవత్ ప్రేమ కలిగిన విశుద్ధ భక్తులు ఉచ్చరించినప్పుడు వినేవారిపై మిక్కిలి ప్రభావం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఫలితములు పొందుటకు విశుద్ధ భక్తుని పెదవుల నుండి ఈ మంత్రమును వినవలను. ఇలాగే వీలైనంత వరకు అభక్తుని పెదవుల నుండి ఈ మంత్రమును వినరాదు. సర్పము యొక్క పెదవులతో తాకబడిన పాలవలే విష ప్రభావము కలిగి ఉండును. హర అను పదము భగవంతుని అంతరంగ శక్తికి సంబోధన రూపము. కృష్ణ మరియు రామ అను పదములు భగవంతుని సంబోధన రూపములు. కృష్ణ లేదా రామ అనగా పరమానందము, హరి అనగా భగవంతుని నామము. ఉచ్చరించినప్పుడు హరేగా మార్చబడినది. భగవంతుని పరమానంద శక్తి మనము భగవంతుని చేరుకున్నట్టుకు సహాయం చేయును. మాయా అనబడి భౌతిక శక్తి కూడా భగవంతుని వివిధ శక్తుల్లో ఒకటి. జీవాత్మలైన మనము కూడా భగవంతుని శక్తుల్లో ఒకటైన తటస్థ శక్తికి చెందిన వారము. జీవాత్మలు భౌతిక శక్తి కంటే
ఉన్నతమైనవిగా వర్ణించబడినాయి. కానీ ఎప్పుడైతే ఉన్నత శక్తి అధమ శక్తి సాంగత్యంలోకి వస్తుందో అప్పుడు అసంగత పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఉన్నతమైన తటస్థ శక్తి హరి అను ఉన్నత స్థితితో సంబంధం ఏర్పరచుకున్నట్లయితే జీవాత్మ తన సహజ ఆనందమయ స్థితిలో స్థిరమవుతుంది. హర, కృష్ణ మరియు రామ అను 3 పదములు మహామంత్రము యొక్క బీజములు. మంత్రోచ్చారణ అనేది జీవాత్మకు రక్షణ కల్పించడానికై భగవంతుని మరియు అతని అంతరంగ శక్తి అయిన హరను ఉద్దేశించిన ఆధ్యాత్మిక పిలుపు. ఈ ఉచ్చారణ తల్లి కొరకు బిడ్డ చేయి సహజ బోధన వంటిది. తల్లి హర, తండ్రి అయిన హరి లేదా కృష్ణుని కృపను పొందుటకు భక్తునికి సహాయం చేయును. అంతేగాక నిష్ఠతో ఈ మంత్రమును చేయు భక్తునికి భగవంతుడే స్వయంగా ప్రకటితమగును. ఆత్మ సాక్షాత్కారానికి ఈ యుగములో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఉచ్చారణకు మించిన మార్గము మరొకటి లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.